బుధవారం రోజున మున్సిపల్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సెంటర్లు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి నేను అధికారులను నాకు 4కి చెప్పడం జరిగింది. నేను 4కి పోయినాక మరి స్థానిక కౌన్సిలర్ రాకముందే కూడా రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న ప్రెస్ ముందు చెప్పడం జరిగింది. సరే, అవన్నీ మళ్ళా రగుడులో సమస్య ఏంటంటే మరి ఏమనకముందే కొబ్బరికాయ కొడుతున్నా. నేను కొబ్బరికాయ కొట్టి లేస్తుండగా వ్యక్తులు బాగా ఇట్లా లొల్లి పెట్టిర్రు. లొల్లి పెడితే ఏమో మాట్లాడుతుర్రు, ఏమో లొల్లి పెడుతుర్రు అని నేను అన్నందుకు తన ఏమొడుతున్నావు, పళ్ళు రాలగొడతా అని అన్నది. మరి పళ్ళు రాలగొడతా అని ఉల్టా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి నేను అనలేను, తనే అన్నది అని చెప్పింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి. దయచేసి ప్రెస్ మిత్రులందరూ మరి ఈ వీడియోలు చూసి మరి ఎవరన్నారో కూడా మీరు తెలుసుకోవాలని మంచిగా వీడియోలు చూడేసి మిత్రులారా ఎవరన్నారు, ఎవరి పనులు రాలుతాయని నేనన్నా. ఉల్టా పనులు రాలగొడతాని తను అన్నదని కూడా అధికారం మానంతో ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఇక సిక్స్లా ఒక మాట ఎవరిని అనుకుంటా నేను గత 5 ఏళ్ళు కూడా అలానే ఉన్నా. ఇప్పుడు కూడా ఒక చిన్న మాట కూడా ఎవరినైనా అసలు నీకు మన నెట్మ ద్వారా అడ్లు కొనే ధాన్యం కొనే నాకు జీవో ఉందన్నావు. మరి ఈ పేపర్గా నువ్వు గ్రామాలలో కానీ మన మండలాలలో కానీ ఎక్కడ కానీ నీ లేదు. గౌరవంగా మేము మున్సిపల్ పరిధిలో అవుతుంది కాబట్టి మేము పిలుచుకుంటే నువ్వు రావాలి. మరి ప్రెస్ మిత్రులకు అందరికీ తెలియాలి. మరి సిరిసిల్ల పట్టణ మరి మండలాలు ఉన్న రైతులకు కూడా తెలియాలి. మరి ఎవరు పొట్టకాలు ముందుంటారని కూడా వాళ్ళకి తెలియాలని ఈ వీడియో ద్వారా ఈ జీవో కాపీ కూడా చూపించడం జరుగుతుంది. మరి నాకు నోరు ఉంది, నేను ఒక ఏంచి చైర్మన్ని అని ఒక అధికార మదంతో మాట్లాడుతున్నావు. ఏమని మాట్లాడుతున్నావు అంటే ఒక సిరిసిల్ల పట్టణాధ్యక్షులు మన రైతులు ధాన్యము కొనుక్కునే తరాజు అమ్మే తరాజు కాడికి వచ్చి తరాజు కాడ ఇష్టం వచ్చినట్టు బూతులు అన్నాడు. ఆ ధాన్యం అంటే ఒక ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక మాట కూడా మా ఆయనే అన్నట్టయితే ఈ సిరిసిల్ల పట్టణ నడిబొడ్డులో కూడా నేను దేనికంటే దానికి సిద్ధం. మరి నువ్వు అనలేనని నువ్వు దేనికి సిద్ధమవుతావో నువ్వు ముందుకు రావాలి. మేము ఖాళీ స్థానిక కౌన్సిలర్ కొబ్బరికాయ కొట్టాలని ఆ బాలుని అక్కడ ఉన్న బాలుని కొబ్బరికాయ నువ్వు బాలు కొట్టు అన్నాడు. కొట్టు అన్నాక అంత లోపలనే నీ కాంగ్రెస్ నాయకులు గుండాలు, నేను ఇంట్లో అనలే గుండాలు నన్ను ఒక మహిళని చూడకుండా కూడా అటు ఇటు నూటేసుకుంటా అంటేనే నేను ఒర్రకూర అన్నగాని అనుకుంటే మళ్ళా ఇష్టం వచ్చిన బూతులు ఒకటికి వీడియో తీస్తుండో మీరెవట అది ఇదని బూతులు మాట్లాడుకుంటా మరి మీరే మాట్లాడి మళ్ళీ నువ్వు ఏమని మాట్లాడుతున్నావు. మేము దొంగ వీడియోలు తయారు చేసుకుంటామట. నువ్వు దొంగదానివి. వాటులో తెలుసు, మన 3వ వాటులా నువ్వు వేసుంటుందానో నేనేసుంటుందనో తెలుసు. 3వ వాటు ప్రజలకు తెలుసు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ తెలుసు. నువ్వెంత రౌడీజం చేస్తున్నావు, క్రిమినల్ మైండ్ తోటి మాట్లాడుతున్నావు. ఎలక్షన్లలో ప్రచారంలో కూడా తెలుసు. ఎందుకంటే నా పార్టీ పక్షాన్ని నేను నిలబెట్టిన వ్యక్తి ఓడిపోయిందని నువ్వు జీర్ణించుకోలేకుండా ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అపనిందలు వేసుకుంటా మన మున్సిపాల్ అనేది మాకు అధికారులకు పని ఉంటుంది. పని ఉన్నప్పుడు వాళ్ళ వీలైనప్పుడు మేము పోతాము. అవును, పట్టణ అభివృద్ధి గురించి మరి ఇప్పుడు నీ భర్త కూడా వస్తుంది కదా, నీ వెంబడి నా భర్త కంపల్సరీ వస్తాడు. అభివృద్ధి గురించి ఎన్నో మాటలు ఉంటాయి అధికారులతోటి. నీకు ఏమవసరం మున్సిపాల్ పోయి కూర్చున్నాడంటావు. మరే నీ భర్తకు రైతు బజార్లో పోయి కూర్చుంటే అవసరం ఏమున్నది? రైతుల దగ్గర వసూలు చేస్తాను పోతుందా? మేము అభివృద్ధి గురించి పోతున్నాము.
నువ్వు రైతుల దగ్గర ఏముంది ఏంది అనుకుంటా చూస్తానికి పోతున్నావు నీ భర్త దగ్గర నీ భర్తకి ఏం అవసరం రైతు బజార్లో పోవటానికి ఎస్ నేను ఇప్పుడు మీడియా ముందు అడుగుతున్నా. ఇంకోటి మన సిరిసిల్ల మన పార్టీ పక్షాన కానీ పార్టీ నాయకులు కానీ మా గౌరవ ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు కానీ మరి అందరూ కూడా ఈరోజు మాకు మా పార్టీ పక్షాన మేము ఉన్నామని కూడా ముందుగా నిన్న నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకున్నావు అబద్ధాల కోరి మరి జిందం కళా చక్రపాణి అబద్ధాల కళా చక్రపాణి అని తెలుసు పట్టణ ప్రజలు తెలుసు ప్రెస్ మీట్లకు కూడా తెలుసు ఎవరు అబద్ధాలు మాట్లాడినరు అబద్ధాల స్వరూప నువ్వు దొంగ స్వరూపావు దీనిలో లంగవు క్రిమినల్ మైండ్ రౌడీ కానీ నువ్వు బాటులా ఎలక్షన్లప్పుడు వీడియోలు తయారు చేసుకుంటా ఫోన్లలో గ్రూప్లలో పెట్టుకుంటా వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పినావు కానీ నీ గురించి కూడా ఉంది వీడియో నేను నెక్స్ట్ పెడతాం మేము కూడా తీసుకెళ్తాం. నువ్వు ఏమో అనుకుంటున్నావు బిడ్డ నువ్వేమన్నావు నా తల్లిదండ్రి స్థాయి ఏజ్ వాళ్ళ అన్నావు నువ్వు తల్లిదండ్రి అనే పదానికి విలువ లేకుండా మాట్లాడుతున్నావు. ఒక బూతులు మాట్లాడిన నువ్వు ఒక్క బూతు ఇట్లా మాట్లాడినట్టయితే బిడ్డ చూపించును అది చూపించినాకనే మేము ఎక్కడికంటే అక్కడికి వస్తాము. ముఖ్యంగా ఇక నుండి మా వాటు నాకు కానీ నా పార్టీ నాయకులకు కానీ నా పార్టీ కౌన్సిలర్లకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది ఎలాంటి మాటలు దొంగ మాటలు మాట్లాడి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెడితే బిడ్డ ఖబర్దార్ ఇంకొకసారి నా జోలికి వచ్చినామనుకో నేను చదువుకున్న సంస్కారం చూసుకోలే అప్పుడు నువ్వు చూసుకొని మాట్లాడాలి. ఇంకొకటి మా పార్టీ పక్షాన మేము మా గౌరవనీయులు మీరు రైతులకు ఏం చేశారని మాట్లాడారు. మా గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు రైతు వేదికలు ఎన్నో కట్టించింది ఎన్నో పనులు ఎన్నో రైతులకు ఎన్నో సౌకర్యాలు కూడా చేయడం జరిగింది.